యాసంగి పంటకు వచ్చేసరికి వానాకాలం ట్రెండ్స్ చెప్పుకున్నాం. మరి యాసంగి పంటకి సంబంధించిన ఆ ట్రెండ్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో యాసంగి చూసుకుంటే వరి అనేది చూసుకుంటే ఓవరాల్గా 43% ఉండేది, ఇప్పుడు 76%కి పెరిగింది. షేర్ వాటా ఇంతకుముందు కూడా అదే కదా, 2021 2022లో కూడా 76% కదా మనకుంది. సో క్లియర్గా మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో యాసంగి పంట అయినా సరే, వానాకాల పంట అయినా సరే, ఆ యొక్క వరి అనేది డామినేట్ చేస్తుంది. మొక్కజొన్న యొక్క శాతం అనేది తగ్గుతూ వస్తుంది. చెప్పినా లేదా, ఒకప్పుడు 15% ఉందని చెప్పేసి ఇంతకుముందే చెప్పిన మీకు. సో మా మైండ్లో ఆ డాటా అంతా కూడా కొంచెం మాకు ఫిక్స్ అవుతుంది కాబట్టి, ఇంతకుముందు మేము చెప్పి మాకు అలవాటైంది కాబట్టి, ఆ 15%గా ఉన్న ఏదైతే మేజ్ అనేది ఏదైతుందో అది 6.3%కి పడిపోయిందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ మిగతా పంటలు కూడా వాటి యొక్క షేర్ అనేది తగ్గింది. సో అందుకే వరి అనేది అత్యధిక వాటా కలిగి ఉన్నది. యాసంగి పంట అయినా సరే, మనకి వానాకాల పంట అయినా సరే. సో డామినేట్ చేసేది ఆ యొక్క వానాకాలపు పంటలో వరి మరియు పత్తి. యాసంగిలో చూసుకుంటే మనకి ఆ యొక్క వరి మరియు మేజ్ ఏదైతే ఉందో అది మొక్కజొన్న